నమస్కారం. రేపటి విశిష్టతను ఇప్పుడు చూద్దాం. రేపు 28వ తారీఖు జూలై నెల 2025వ సంవత్సరం సోమవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు పుష్యమి కార్తె. రేపు శ్రావణ మాస శుక్లపక్ష చవితి తిథి రాత్రి 11:24 వరకు. తదుపరి పంచమి తిథి. పూర్వ ఫల్గుని నక్షత్రం సాయంత్రం 5:35 వరకు. తదుపరి ఉత్తర ఫల్గుని నక్షత్రం. పరిఘ యోగం రాత్రి 2:54 వరకు. తదుపరి శివం యోగం. వణిజ కరణం పగలు 10:57 వరకు. భద్ర అంటే విష్టికరణం రాత్రి 11:24 వరకు. తదుపరి భవకరణం ఉంటాయి. సూర్యుడు కర్కాటక రాశి పుష్యమి నక్షత్రం 3వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు సింహరాశిలో రాత్రి 12 గంటల వరకు. తదుపరి కన్యా రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం రాత్రి 1:21 నుండి 3:04 వరకు. అమృతకాలం పగలు 10:52 నుండి మధ్యాహ్నం 12:33 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:54 సూర్యాస్తమయం సాయంత్రం 6:51. చంద్రోదయం ఉదయం 8:55 చంద్రాస్తమయం రాత్రి 9:26. అభిజిత్ ముహూర్తం పగలు 11:57 నుండి మధ్యాహ్నం 12:48 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:48 నుండి 1:40 వరకు. మరలా మధ్యాహ్నం 3:24 నుండి సాయంత్రం 4:16 వరకు. రాహుకాలం ఉదయం 7:31 నుండి 9:08 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 2 గంటల నుండి 3:37 వరకు. యమగండం ఉదయం 10:46 నుండి మధ్యాహ్నం 12:23 వరకు. రేపు మాస వినాయక చతుర్థి వ్రతం మరియు దూర్వా గణపతి వ్రతం. దూర్వా అంటే గరిక గడ్డి. గణపతిని రేపు గరికతో పూజిస్తారు కాబట్టి దూర్వా గణపతి వ్రతం అని పిలుస్తారు. విష్ణు పురాణం ప్రకారం గంధర్వ గాయని అయిన ఒక కన్య గణపతిని మోహించి తనను పెళ్లి చేసుకోమని ధ్యానంలో గణపతిని ఇబ్బంది పెడుతుంది. ధ్యాన భగ్నమైన గణపతి ఆమె కోరికను నిరాకరిస్తాడు. ఆవేశంలో ఆ గంధర్వ కన్య గణపతిని శపిస్తుంది. శాప కారణంగా గణపతి తల మీద విపరీతంగా మంట పుట్టడం మొదలు అయింది. ఔషధ గుణాలు కలిగిన గరిక గడ్డిని తలపై పెట్టుకోవటంతోనే గణపతికి ఉపశమనం లభించినదట. అందుకని గరిక అంటే గణపతికి ప్రీతికరమైనది అని కథనం. రేపు భక్తులు మట్టితో వినాయకుడి ప్రతిమను చేసి దానికి నవధాన్యాలు అద్ది 21 గరిక పోచలతో మట్టి నవధాన్య వినాయకునికి షోడశోపచారాలతో పూజ చేస్తారు. ఈ విధంగా రేపు వ్రతం చేయటం వలన పరిసరాల ప్రభావిత రాగద్వేషాలు భావోద్వేగాల దుష్ప్రభావం తమపై తగ్గుతుంది అని భక్తుల నమ్మకం. రేపు నాగ చతుర్థి వ్రతం. శ్రావణ శుక్లపక్ష చతుర్థి రోజు నాగులను పూజించడానికి పవిత్రమైన రోజుగా వ్రతం ఆచరిస్తారు. రేపు స్త్రీలు ఉపవాసం ఉండి పుట్టలో పాలు పోసి దగ్గరలో ఉన్న నాగుపాముల విగ్రహాలకి పూజలు చేస్తారు. ఈ విధంగా చేయటం వలన తమ సంతాన భర్తల ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయని నమ్మకం. ఇంకా భక్తులు రేపు ద్వాదశ నాగులను అవి అనంత, వాసుకి, ఆదిశేషు, పద్మనాభ, కంబల, ధృతరాష్ట్ర, శంఖుపాల, కర్కోటక, తక్షక, అశ్వతార, పింగళ, కాళియ వీటిని స్మరించుకుంటూ సర్పసూక్తం పారాయణం కానీ వినటం కానీ చేస్తారు. ఇలా చేయటం వలన తమ జాతక చక్రంలో ఉన్న రాహుకేతువుల దుష్ప్రభావం తొలగుతుంది అని నమ్మకం. రేపు మొదటి శ్రావణ సోమవార వ్రతం మరియు శివముష్టి వ్రతం. దీనినే శివమూత్ పూజ, శివముష్టికా వ్రతం అని కూడా పిలుస్తారు. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం రోజున భక్తులు శైవాలయాలను సందర్శించి 108 బిల్వ పత్రాలతో శివలింగాలను పూజించి రుద్రాభిషేకం చేస్తారు. రేపు పగలంతా కేవలం మంచినీరు తాగుతూ ఉపవాసం ఉండి నక్త సమయంలో అంటే సూర్యాస్తమయం అయిన 72 నిమిషాల తర్వాత నక్షత్ర దర్శనం చేసుకుని పారణ చేస్తారు. రేపు శివముష్టి వ్రతం. కొత్తగా పెళ్లైన స్త్రీలు వివాహం అయిన మొదటి 5 సంవత్సరాలు శ్రావణ మాసంలో వచ్చే అన్ని సోమవారాలు ఈ వ్రతం ఆచరిస్తారు. శ్రావణ మాసంలో ప్రతి సోమవారం రోజున ఒంటిపూట భోజనం చేస్తూ శివలింగాన్ని పూజించి ఒక్కో సోమవారం రోజున ఒక్కో వంటకం నివేదన చేస్తారు. మొదటి సోమవారం రోజున వరి ధాన్యంతో చేసిన పదార్థాలను నివేదన చేస్తారు. ఇలా చేయటం వలన వారి వైవాహిక జీవితం, దాంపత్య జీవితం చక్కగా ఆహ్లాదకరంగా సాగుతుంది అని నమ్మకం. తమిళ సాంప్రదాయం ప్రకారం రేపు ఆండాళ్ జయంతి లేదా ఆడిపూరం. కర్కాటక మాసంలో పూర్వ ఫల్గుని నక్షత్రం రోజు శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు భూమిపై ఉద్భవించారు అని నమ్మకం. శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఆండాళ్ లేదా గోదాదేవి రేపు జన్మించినది అని నమ్మకం.
వైష్ణవ సాంప్రదాయంలో ఉన్న 12 మంది ఆళ్వార్లలో ఒకే ఒక్క స్త్రీ ఆళ్వార్ ఆండాళ్. నిష్కల్మషమైన భక్తికి, ప్రేమకు చిహ్నంగా ఆండాళ్ను భావిస్తారు. తనని తాను గోపికగా వర్ణించుకుంటూ రంగనాథ స్వామిని కీర్తిస్తూ తమిళంలో ఆమె రాసిన తిరుప్పావై చాలా ప్రాచుర్యం పొందింది. రేపు భక్తులు మట్టి గాజులను ఆండాళ్ అమ్మవారికి నివేదించిన తర్వాత ఆ గాజులను తోటి భక్తులకు పంచుతారు. సంతానం లేని స్త్రీలు ఆ గాజులు ధరిస్తే వారికి వెంటనే సంతానం కలుగుతుంది అని, గర్భిణీ స్త్రీలు ఆ గాజులు ధరిస్తే గర్భస్థ శిశువును దుష్పరిణామాల నుండి కాపాడే రక్షణ కవచంలా పనిచేస్తుంది అని భక్తులు నమ్ముతారు. ఏకార్గళ దోషం రేపు సాయంత్రం 5:35 నుండి రాత్రి 2:54 మధ్య కాలంలో ఏర్పడుతుంది. పరిఘ యోగం జరుగుతున్న సమయంలో రవిగ్రహం పుష్యమి నక్షత్రంలోనూ, చంద్రుడు ఉత్తర పల్గొని నక్షత్రంలోనూ ఉన్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది. ఈ దోష సమయంలో శుభకార్యాలు చేయటానికి అనుకూలం కాదు. కుజ చంద్రగ్రహాల మధ్య సమాగమనం రేపు రాత్రి 1:15కి ఏర్పడుతుంది. చంద్ర కుజ గ్రహాలు రెండు కన్యా రాశిలో ఒకే 11:38 ఉత్తర ఆరోహణలో సంచరిస్తున్నాయి. ఈ క్రమంలో కుజగ్రహానికి దక్షిణ దిశలో 1:17 కోణ స్థితిలో చంద్రగ్రహం చేరువవుతుంది. ఈ రెండు గ్రహాలు మన కంటికి రేపు రాత్రి 7:28కి 28 పశ్చిమ ఆకాశంలో కనిపించడం ప్రారంభమయ్యి రాత్రి 9:32కి కనుమరుగవుతాయి. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ గణపతి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.